హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ కిరణ్ అండ్ యూర్ వాచింగ్ కిరణ్ వేస్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 2023లో నేను ఆన్లైన్ ద్వారా మొత్తం ఎంత మనీ ఎర్న్ చేశాను అనేది ఈ వీడియోలో నేను మీకు పేమెంట్ ప్రూఫ్స్తో సహా చూపెడతాను. ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని పూర్తిగా చూడండి. అండ్ అదేవిధంగా మీరు కూడా నాలాగా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో బ్లాగింగ్కి సంబంధించి ఆన్లైన్ మనీ ఎర్నింగ్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ కమింగ్ డేస్లో కూడా నేను యూట్యూబ్ని సీరియస్గా తీసుకొని రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాను. సో మీకు కనుక ఆన్లైన్ మనీ ఎర్నింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా నాకేంటంటే ఒక 4 యాడ్సెన్స్ అకౌంట్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఫేస్బుక్ ఆడియన్స్ నెట్వర్క్ ద్వారా మనీ వస్తాయి, అమెజాన్ అఫిలియేట్ ద్వారా మనీ వస్తాయి. అండ్ అదేవిధంగా నేను కొన్ని హోస్టింగ్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అఫిలియేట్ చేయడం ద్వారా కూడా నాకు మనీ వస్తాయి. సో టోటల్గా మొత్తం ఎంత మనీ వచ్చింది అనేది ఇప్పుడు నేను మీకు చూపెడతాను. చలో చూసేద్దాం. సో ముందుగా అయితే ఇది నా మెయిన్ అకౌంట్ అని చెప్పుకోవచ్చు, అంటే నా వన్ ఆఫ్ ది మెయిన్ యాడ్సెన్స్ అకౌంట్స్. సో ఇందులో కనుక చూసుకున్నట్టయితే మీరు డేట్ చూసుకోవచ్చు. 1 January నుంచి 31 December వరకు అయితే పెట్టాను 2023. సో నాకు 1 yearకి గాను $2,621 అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేస్తాను. సో మీరు కూడా క్యాలిక్యులేట్ చేయండి. సో 2,621. అండ్ అదేవిధంగా ఇంకొక యాడ్సెన్స్ ఉంది. సో ఇందులో చూసుకున్నట్టయితే నాకు $2,463 ఉన్నాయి. సో నేను అన్ని యాడ్సెన్స్ అకౌంట్స్ని ముందే ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో మీరు నమ్మరు కావచ్చు, మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ కూడా చేస్తాను. ఎందుకంటే కొందరు స్కామ్ చేస్తున్నావు లేకపోతే మార్ఫింగ్ చేస్తున్నావు అని అంటారు. సో అందుకే నేను మళ్ళీ రీఫ్రెష్ చేసి కూడా చూపెడుతున్నాను. సో ఇక్కడ నాకు సెకండ్ అకౌంట్లో $2,463 అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా వేరే అకౌంట్ చూద్దాము. సో ఇది కూడా ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. ఇందులో నాకు $3,592 అయితే ఉన్నాయి. సో దీన్ని కూడా నేను కాపీ చేసుకొని క్యాల్కులేటర్లో అయితే యాడ్ చేస్తాను. సో ఈ అకౌంట్ ఏంటంటే మధ్యలో కొంచెం మంచిగా పెర్ఫామ్ చేసింది, బట్ తర్వాత సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. అంటే ర్యాంకింగ్స్ అనేటివి పడిపోవడం వల్ల నాకు ఈ అమౌంట్ అనేది తగ్గింది. బట్ ఇందులో నుంచి అయితే హైయెస్ట్ అమౌంట్ వచ్చింది ఈ యాడ్సెన్స్ అకౌంట్ నుంచి. ఇప్పుడు 3 యాడ్సెన్స్ అకౌంట్స్ని అయితే యాడ్ చేశాను. అండ్ అలాగే 4th యాడ్సెన్స్ అకౌంట్ అంటే ఇది నా యూట్యూబ్కి సంబంధించి. సో యూట్యూబ్కి సంబంధించి 1 yearకి గాను నాకు జస్ట్ ఒక $151 అయితే రావడం జరిగింది. సో చాలామంది యూట్యూబ్ ద్వారా నేను ఎక్కువ ఎర్న్ చేస్తా అనుకుంటారు, బట్ చూసారు కదా నాకు యూట్యూబ్ ద్వారా జస్ట్ $151 మాత్రమే రావడం జరిగింది. సో మిగతా అమౌంట్ అంతా కూడా నాకు బ్లాగింగ్ అంటే వెబ్సైట్స్ బ్లాగ్స్ ద్వారానే రావడం జరిగింది. సో ఇది నా యాడ్సెన్స్ ఎర్నింగ్. సో నా యాడ్సెన్స్ ఎర్నింగ్ వచ్చేసి $8,827. సో ఇదే విధంగా నేను ఫేస్బుక్ ద్వారా కూడా ఎర్న్ చేస్తా అని చెప్పాను కదా, అంటే ఫేస్బుక్ ఆడియన్స్ నెట్వర్క్ ద్వారా. సో అది కూడా మీకు క్యాలిక్యులేట్ చేసి అయితే చూపెడతాను. సో ఇక్కడ దీన్ని కూడా రిఫ్రెష్ అయితే చేస్తున్నాను. సో ఫేస్బుక్ ఆడియన్స్ నెట్వర్క్ నాది ఏమైందంటే నాకు లాస్ట్ ఆగస్ట్ వరకు అయితే పేమెంట్ వచ్చింది. తర్వాత నుంచి పేమెంట్ రాలేదు. ఎందుకంటే నేను వాళ్ళ పాలసీ వయలేషన్స్ చేస్తున్నా అని వాళ్ళు నాకు పేఅవుట్స్ ఇవ్వడం అయితే మానేశారు. బట్ ఎనీవే ఇంకా దాన్ని వర్క్ చేస్తున్నాను. సో దాన్ని మళ్ళీ బ్యాక్ తెప్పించుకొని మళ్ళీ దీని ద్వారా కూడా ఎర్న్ చేయడానికి అయితే ప్రెజెంట్ అయితే వర్క్ చేస్తున్నాను. సో ప్రెజెంట్ అయితే నాకు ఆగస్ట్ వరకు అయితే పేమెంట్ వచ్చింది కాబట్టి సో నేను January to August పేమెంట్స్ అన్నిటినీ క్యాలిక్యులేట్ అయితే చేసి మీకు చూపెడతాను. సో ఇక్కడ నేను పాయింట్స్లో ఉన్న వాల్యూస్ అయితే తీసుకోవట్లేదు. సో ఆగస్ట్లో నాకు $116 వచ్చాయి. యాక్చువల్గా ఏంటంటే నాకు ఆగస్ట్ కంటే ముందు ఇంకా ఎక్కువ డాలర్స్ వచ్చేటి. సో ఈ అమౌంట్ అనేది నాకు తగ్గుకుంటూ వచ్చింది. సో ఇక్కడ మీరు కూడా చూసుకోవచ్చు. సో నేను ఇంకా వెనక్కి వెళ్తున్నా కొద్దీ ఈ డాలర్స్ అనేటివి పెరుగుకుంటూ ఉంటున్నాయి. అండ్ December 2022 ఉంది, ఇది తీసుకోవట్లేదు. డిసెంబర్లో నాకు $603 వచ్చాయి, దాన్ని అయితే యాడ్ చేయట్లేదు. సో ప్రస్తుతానికి ఈ ఫేస్బుక్ నుంచి ఎంత వచ్చినాయి అనేది క్యాలిక్యులేట్ చేద్దాము. సో ఫేస్బుక్ నుంచి వచ్చేసి నాకు $2,371 అయితే వచ్చాయి. సో వీటిని నేను ఇంకా INRలోకి కన్వర్ట్ చేయాలి. 2,371 కదా, సో ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి సో దీనికి 2,371 క్యాలిక్యులేట్ చేద్దాము. 2,371. సో టోటల్గా నాకు $11,198 అయితే రావడం జరిగింది యాడ్సెన్స్. అండ్ అదేవిధంగా ఏదైతే మన
ఫేస్బుక్ ఆడియన్స్ నెట్వర్క్ ఉందో దాని ద్వారా. సో ఇప్పుడు దీన్ని మనం ఐఎన్ఆర్లోకి అయితే కన్వర్ట్ చేద్దాము. ఐఎన్ఆర్ ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ అయితే 83 అలా ఉంది. సో నేను యావరేజ్గా 80 వేసుకొని క్యాలిక్యులేట్ అయితే చేస్తున్నాను. సో ఓవరాల్గా నాకు 8,95,000 అయితే రావడం జరిగింది. ఇంకా కూడా ఉన్నాయి, చూపెడతాను. వీడియోని పూర్తిగా అయితే చూడండి, ఇప్పుడే స్కిప్ చేయకండి. సో ఇది ఓన్లీ ఫేస్బుక్ అండ్ అదేవిధంగా యాడ్సెన్స్ ద్వారా, యూట్యూబ్ ద్వారా. సో ఇప్పుడు నేను అమెజాన్ కూడా చూపెడతాను. సో అమెజాన్ అఫిలియేట్ ద్వారా కూడా నాకైతే మనీ రావడం జరిగింది. సో నాకు ఈ మంత్ వచ్చేసి 69,000, దాదాపు 70,000 వరకు అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా నవంబర్లో ఒక 4,500, అండ్ అక్టోబర్లో 6,000, అండ్ సెప్టెంబర్లో 13,000, అండ్ ఆగస్ట్లో 2,000, అండ్ జూలైలో 10,000, జూన్లో 2,000, అండ్ మేలో 3,000. ఈ విధంగా అయితే పేఅవుట్స్ రావడం జరిగింది. బట్ ఇందులో నేను పర్సనల్గా వర్క్ చేయట్లేదు. సో ఈ అకౌంట్ ఏంది అంటే ఒక ఫ్రెండ్ అయితే వర్క్ చేస్తున్నాడు. సో మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ అంటే 90% ఆఫ్ ది అమౌంట్ ఇది ఏదైతే ఉన్నాయో అవి అతనే తీసుకుంటాడు. బట్ నాకు ఒక 10% అయితే ఇస్తాడు, ఎందుకంటే ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం. బట్ మోస్ట్ ఆఫ్ ది వర్క్ అతను చేస్తూ ఉంటాడు కాబట్టి, సో అతను నా అకౌంట్ని యూజ్ చేసుకుంటున్నాడు కాబట్టి అతను 90% తీసుకొని నాకు 10% ఇస్తాడు. సో ఇక్కడ మీరు అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడొచ్చు. స్టోర్ ఐడి అండ్ అదేవిధంగా నా ఈమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడే ఉన్నాయి. సో చాలామంది మళ్ళీ ఇది కూడా ఫేక్ అనుకుంటారేమో, అందుకే చెప్తున్నాను. బట్ ప్రస్తుతానికైతే ఈ అమౌంట్ని నేను కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే 90% ఆఫ్ ది అమౌంట్ అతనికే వెళ్ళిపోతాయి కాబట్టి. బట్ మీకు ఎందుకు చూపెడుతున్నానంటే ఇలాంటి ఒక విధానం కూడా ఉంటుంది అని మీకు తెలవడం కోసం మాత్రమే చూపెడుతున్నాను. సో ఈ అమౌంట్ని అయితే నేను కన్సిడర్ చేయట్లేదు. ఒకవేళ కన్సిడర్ చేస్తే ఒక 10,000, మహా అయితే ఒక 20,000 నా అకౌంట్లోకి వస్తాయేమో, అంటే నా పార్ట్ వస్తాయేమో. బట్ ప్రస్తుతానికి అయితే దీన్ని క్యాలిక్యులేట్ చేయట్లేదు. సో మీకు అవగాహన కోసం మాత్రమే దీన్ని చూపెడుతున్నాను. అండ్ థింగ్ వచ్చేసి అఫిలియేట్. సో అఫిలియేట్ వచ్చేసి నేను బ్లూ హోస్ట్ని అఫిలియేట్ చేస్తాను, అండ్ అదేవిధంగా హోస్టింజర్ని అఫిలియేట్ చేస్తాను. సో హోస్టింజర్లో కూడా ఎంత వచ్చినాయి అనేది ఫస్ట్ మీకు చూపెడతాను. సో హోస్టింజర్లో నాకు ఎక్కువ మనీ అయితే రాలేవు, జస్ట్ ఒక $157 అయితే రావడం జరిగింది. సో దీన్ని కూడా నేను మీకు యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేస్తున్నాను. సో $157 ఇంటూ 80 వేస్తున్నాను. సో $157 ఇంటూ 80 వేస్తే నాకు 12,560 రూపీస్ వస్తాయి. అండ్ అదేవిధంగా సో ఇక్కడ నాకు బ్లూ హోస్ట్ నుంచి 66,000 వచ్చాయి, అండ్ అదేవిధంగా బిగ్ రాక్ నుంచి 16,000 వచ్చాయి. సో ఈ రెండింటిని మనం కనుక క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి 82,000 రూపీస్ అయితే అవుతాయి. సో ఇక్కడ ఇందాక నేను హోస్టింజర్లో ఎర్న్ చేసింది అయితే 12,500 రూపీస్, అండ్ అదేవిధంగా ఇక్కడ 82,000ని కూడా నేనైతే యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ రెండింటిని కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ఇది 94,000 అవుతుంది. సో నేను అఫిలియేట్ ద్వారా ఎర్న్ చేసిన టోటల్ అమౌంట్ వచ్చేసి 94,560 రూపీస్. సో దీన్ని ఇప్పటి వరకు మనం క్యాలిక్యులేట్ చేసిన ఫేస్బుక్ అండ్ అదేవిధంగా యాడ్సెన్స్కి అయితే యాడ్ చేద్దాము. ప్లస్ 94,560. ఓకే, సో ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే నేను టోటల్గా 9,90,000 అయితే ఎర్న్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను. సో రీసెంట్గానే దానిపైన వీడియో కూడా చేశాను. సో నేను వింజోకి సంబంధించి ఒక బ్లాగ్ అనేది స్టార్ట్ చేసి అందులో ఉన్న రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ ద్వారా దాదాపు 3 lakhs కంటే ఎక్కువగానే దాని నుంచి కూడా సంపాదించడం జరిగింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో నేను 2 అకౌంట్స్, మెయిన్గా 2 అకౌంట్స్ నుంచి అయితే రిఫర్ చేశాను. ఇంకా పైన ఫ్యామిలీకి సంబంధించిన అకౌంట్స్ ద్వారా కూడా రిఫర్ చేశాను. బట్ అవిటిని అయితే పక్కకు పెడుతున్నాను. అందులో జస్ట్ ఒక 10,000, 20,000 ఆ విధంగా అయితే ఎర్న్ చేయడం జరిగింది. బట్ మెయిన్గా అయితే ఒక అకౌంట్ నుంచి 2,70,000 పైన, అండ్ ఇంకొక అకౌంట్ నుంచి 40,000 పైన అయితే ఎర్న్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను యావరేజ్గా 3,10,000 అయితే తీసుకుంటున్నాను. ఓకే, సో 3,10,000ని కనుక యాడ్ చేసినట్టయితే 13,400 రూపీస్ అయితే అవుద్ది. సో టోటల్గా 2023లో నేనైతే 13 lakhs రూపీస్ ఎర్న్ చేయడం జరిగింది. సో ఇది ఏంటి అంటే జస్ట్ పార్ట్ టైమ్గా ఎర్న్ చేసిన మనీ మాత్రమే. నేను ఫుల్ టైం జాబ్ చేస్తాను, అందులో కూడా నాకు మంచి అమౌంట్ అయితే వస్తుంది. సో నేనైతే దాన్ని యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఆన్లైన్ ద్వారానే నేను 13 lakhs అయితే ఎర్న్ చేశాను. సో మీరు కూడా
ఆన్‌లైన్‌లో మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నేను మీకు గైడ్ చేస్తాను. సో, మీరేంది అంటే ఫేక్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని నమ్మి ఏదో ఒకటి స్టార్ట్ చేసి మీరైతే మోసపోకండి. సో, ముందుగాల అసలు కాన్సెప్ట్ ఏంటి అనేది తెలుసుకోండి. కీవర్డ్ రీసెర్చ్ చేయండి. దాని తర్వాతనే మీరు ఒక బ్లాగ్ గాని, లేకపోతే యూట్యూబ్ ఛానల్ గాని ఇవన్నీ స్టార్ట్ చేసి మీరు గూడా మీ ఆన్‌లైన్ మనీ ఎర్నింగ్ జర్నీనైతే స్టార్ట్ చేయండి. సో, ఇది గైస్ వీడియో. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ అదే విధంగా మీరు నాకు మెసేజ్ చేయాలి అనుకుంటే నాకు సంబంధించిన వాట్సాప్ నంబర్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. సో, మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్. బై బై.